కాట్ తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం లెక్చరర్కి సంబంధించి వాళ్ళు వచ్చిండ్రు. ఏయుపిటి పీటీఏ ఆప్టా వాళ్ళు వచ్చిండ్రు. రండి. రండి అన్న, రండి. చెప్పండి అన్న, దేని గురించి వచ్చిండ్రు? మేము తెలంగాణలో ఉన్నటువంటి 13 యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్. ఓకే, ఇటు రండి. కొంతమంది జనరల్గా ఏంటంటే అకార్డింగ్ టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం ఓకే, ఒక టీచర్కు 16 వర్క్ లోడ్ ఉంటే 16 క్లాసులు వారానికి ఉంటే వాళ్ళను ఫుల్ టైం టీచర్లుగా మార్చేవాళ్ళు. ఓకే, ఇది 2014 జూన్ 2కు ముందు ఇట్లా జరిగేది. అవును. కానీ ఏం జరిగిందంటే 2014 జూన్ 2 తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఇది ఒక లెటర్ అంతే సార్, ఒక జీవో కాదు, ఒక సర్క్యులర్ కూడా ఒక లెటర్ ఇచ్చింది. ఏంటంటే జూన్ 2, 2014 తర్వాత ఎవరిని కూడా మీరు కాంట్రాక్ట్ తీసుకోవద్దు అని చెప్పి. ఓకే, అంటే ఎందుకు తీసుకోవద్దు అంటే మా పర్మిషన్ తీసుకోండి అని చెప్పి. అప్పుడు వీసీలు లేరు. వీసీలు వచ్చిన తర్వాత మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. వీసీలు వచ్చారు 2 టర్మ్లు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనలో ఇప్పుడు కూడా వీసీలు కరెక్ట్ లేరు. 2 సంవత్సరాలు లేరు, తర్వాత 2 సంవత్సరాలు లేరు. ఆ తర్వాత వచ్చినటువంటి వీసీలు కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా అట్లనే పెండింగ్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీని కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఏం చేసింది, ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని విద్యారంగానికి సంబంధించినటువంటి పేజీ నెంబర్ 21లో ఇది ప్రస్తావించారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ సమస్యను పరిష్కరించాలనేది మేము కోరుకుంటున్నాము. ఒకటి మా సమస్య, దీనివల్ల ఏంటి సమస్య అంటే ప్రపంచంలోనికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి యూనివర్సిటీలలో ఒక వెట్టి చాకరీ వ్యవస్థ నడుస్తుంది. ఏంటి వెట్టి చాకరీ అంటే రెగ్యులర్ టీచర్కు పిహెచ్డి ఉంటుంది, నెట్ సెట్ ఉంటుంది. కాంట్రాక్ట్ టీచర్కు నెట్ సెట్ పిహెచ్డి ఉంటుంది. పార్ట్ టైం టీచర్కు నెట్ సెట్ పిహెచ్డి ఉంది, క్వాలిఫికేషన్స్. ఈ కాంట్రాక్ట్ టీచర్ను పార్ట్ టైం టీచర్ను సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాసెస్, కమిటీ ఎక్స్పర్ట్స్, నోటిఫికేషన్ అంతా ఒకటి వచ్చేసారు. ఓన్లీ వర్క్ లోడ్ లేదు, క్లాసులు తక్కువ ఉండడం వల్ల పార్ట్ టైం టీచర్ అండ్ కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే రెగ్యులర్ ఇవ్వాల్సి వస్తుంది, దానిపైన డిమాండ్ వస్తుందని పార్ట్ టైం అని పేరు మార్చారు అంతే కానీ సేమ్ పెద్దగా లేదు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మాకు 12 నెలలు పనిచేస్తున్నాం, 6 నెలలు మాత్రమే జీతం వస్తుంది. 6 నెలలే 10 నెలలు వస్తుంది, 2 నెలలు రాదు. 6 నెలలు అంటే 3 నెలలు ఒక సెమిస్టర్, 3 నెలలు ఒక సెమిస్టర్, 90 డేస్ 180 డేస్. ఈ 180 డేస్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్ట్ 15, 26 జనవరి, అంబేద్కర్ జయంతి ఇట్లా మొదలు పెట్టుకుంటే అన్ని శాలరీ కట్ అవుతాయి. రెండోది ఎగ్జామ్ డ్యూటీలు చేస్తాము. 3 లక్షల జీతం వచ్చేట ఆయనకు 200 రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తారు, మాకు జీతం ఉండదు, అదే 200 రూపాయలు ఇస్తారు. ఆ 200 రూపాయలు పెట్రోల్ ఖర్చుకు సరిపోతుంది. అంటే 12 నెలలు పనిచేస్తున్నాము, 6 నెలలు మాత్రమే శాలరీస్ తీసుకుని ఒక వెట్టి చాకరీ వ్యవస్థ మొత్తం భారతదేశంలో నడుస్తుంది. ఒకటంటే యూనివర్సిటీలు, అంటే ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల్సిన యూనివర్సిటీలు ఈ వ్యవస్థను ఇట్లనే కంటిన్యూ చేయడం అనేటటువంటిది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీనికి మేము ఇచ్చినటువంటి డిమాండ్ చేస్తున్నారు ఎమ్మటే ఇప్పుడు ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్లు అందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా మార్చి ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఆ తర్వాత రెగ్యులరైజేషన్ ఏంటంటే ఒక లీగల్ ప్రాసెస్ కాబట్టి అది లేట్ అయినా ఇమీడియట్గా మాకు చేయాల్సింది ఏంటంటే 12 నెలల జీతాలు ఇవ్వాలి, ఫుల్ టైం టీచర్గా మార్చాలి. ఓకే, ఇది మా డిమాండ్. ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టి ఉందన్న. ఓకే 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 అదే చెప్తున్నా, ఇందాక అంటుండే మేనిఫెస్టోలో 17 కాలంలో సరే కనీసం పిల్లల చదువు వచ్చిన తర్వాత ఒకసారి పెట్టించలేని పరిస్థితిలో ఉన్నాను. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అన్న సాలరీస్. 2 లక్షల రూపాయలతో హైదరాబాద్లో బతకడం అంటే చాలా కష్టమైన పని. యూనివర్సిటీలో 12 నెలలు పని చేస్తామన్న. మళ్ళీ సైన్స్ పరిస్థితి ఇంకా ఘోరమైన పరిస్థితి అన్న. 1,70,000 రూపాయలు అన్న సంవత్సరానికి వచ్చే సాలరీ. 180 రోజులు పని అని పేపర్ పైన కనిపిస్తుంది. వెన్ కమింగ్ టు మనం వర్క్ వచ్చేసరికి 12 నెలలు పని చేస్తామన్న. మళ్ళీ అందులో కెమికల్స్ చూసేటప్పుడు కానీ, పిల్లలకు ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు కానీ చాలా బాధ్యతగా చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనకు 1 అవర్కు 350 రూపాయలు ఇస్తారు. 1 అవర్ థియరీ క్లాస్కి 700 రూపాయల చొప్పున ఇస్తారు అన్న. అన్న చెప్పిన పరిస్థితి కంటే అధ్వానంగా. ఓకే, తప్పకుండా అంటే మళ్ళీ వచ్చిన తర్వాత 100 సంవత్సరాల సెలబ్రేషన్ 100 సంవత్సరాల సెలబ్రేషన్ చేసిన 100 సంవత్సరాల సెలబ్రేషన్ చట్టసభలో కూడా వెళ్తారు కాబట్టి ఇంకా మల్లన్నతో కూడా అంటే మా ఆల్ టైమ్ పార్ట్ టైం టీచర్ అసోసియేషన్ తరఫున అన్న ఆల్ పార్ట్ టైం టీచర్ అసోసియేషన్ ఆల్ యూనివర్సిటీస్ వాళ్ళందరం మల్లన్నకు మద్దతుగా మేము అందరం మద్దతు ఇస్తారని చెప్తానికి వచ్చిన కూడా మా అన్ని అందరి 680 ఓట్లు దాకా ఉంటాయి అంతే. వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం మన నల్గొండ, ఖమ్మం, వరంగల్ అందరం వీళ్ళ 400 మంది ఉన్నా అందరికి ఫ్యామిలీస్కి ఒక 4 5 ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఇంటూ 500 కూడా ఫర్ ఎగ్జాంపుల్ 400 2000 ఓట్లు దాకా ఉన్నాం మేము. అందరం మళ్ళీ నాకు మద్దతు తెలుపడానికే మేము వీడి దాకా వచ్చినాం. థ్యాంక్ యూ. ఓకే.